ఆల్, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడి. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. ప్యాకింగ్, పిక్కింగ్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి మినిమల్ జాబ్స్. సో ఈ జాబ్స్ ఏంటి, ఎలా చేయాలని చెప్పేసి మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈరోజు ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. మనకి శాలరీ అప్ టు 16,000 to 20,000 వరకు వస్తుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో మీకు యూస్ అయితే మీరు చూడండి, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్, పిక్కింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ జాబ్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్యాకింగ్ అంటే ఎలా అంటే, సో పిక్కింగ్ జాబ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్దాం కదా, డీమార్ట్ కానీ వాల్మార్ట్ కానీ ఒక ట్రాలీ తీసుకొని మనకు కావాల్సిన సామాన్లన్నీ ఒక ట్రాలీలో వేస్తాం. సో ఇక్కడ ప్యాకింగ్ జాబ్స్ కూడా అలానే ఉంటాయి. మనకు ఒక ట్రాలీ ఇస్తారు, అందులో చిన్న చిన్న టోట్స్ టైప్ ఉంటాయి. ఆ టోట్లలో మనకి కస్టమర్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఒక డివైస్ ఇస్తారు, అందులో డిస్ప్లే అవుతుంది. సో ఆర్డర్స్ అన్ని ఒకదానికొకటి ఆ టోటల్లో పెట్టి ఒక పక్కన పెట్టాలన్నమాట. సో ఆ డివైస్ లో మనకు వచ్చిన ఆర్డర్లు అన్ని చూసుకొని మనం పికింగ్ చేయాలి. సో పికింగ్ చేసిన సామాన్లన్నీ ఒక కార్నర్ కి పెట్టాలి. సో పికింగ్ అంటే ఇలానే ఉంటుంది. సో మనం డీమార్ట్ కానీ వాల్మార్ట్ కానీ ఎలా అయితే లైన్ కి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లన్నీ కొన్ని తెచ్చుకొని పెట్టుకుంటామో, సో ఈ పికింగ్ చేసే జాబ్ కూడా ఇలానే ఉంటుంది. సో సెకండ్ వన్, ప్యాకింగ్ జాబ్. ప్యాకింగ్ జాబ్ ఎలా ఉంటుందంటే, సో పికింగ్ చేసుకొచ్చిన సామాన్లు ఒక కార్నర్ కి పెడతారు. ఆ సామాన్లు మనం ఆయిల్ క్యాన్స్ అవి అయితే ఇప్పుడు వేరే కస్టమర్ కి లాంగ్ పంపించాల్సి వచ్చింది అనుకోండి, అవి డ్యామేజ్ అవుతాయి కదా. సో డ్యామేజ్ అవ్వకుండా మనం వాటికి కొంచెం కొన్ని చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ వస్తే దానికి టేపింగ్ వేయడం లాంటిది, సో హైజీనిక్ ప్రొడక్ట్స్ వస్తే వాటికి కవర్స్ వేయడం లాంటిది. సో అవన్నీ మనం చేసి ఆ టోట్ ఏదైతే ఉందో ఆ ప్యాకింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టోట్ని క్లోజ్ చేసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ప్యాకింగ్ జాబ్. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది గ్రోసరీ రిలేటెడ్. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ జాబ్స్ లార్జ్లో ఉంటాయి. సో ఇది సినర్జీ సైట్ కాబట్టి గ్రోసరీ ప్లస్ లార్జ్ ఉంటాయి. గ్రోసరీలో పికింగ్, ప్యాకింగ్ జాబ్స్ ఉంటాయి మనకి. లార్జ్కి వచ్చేసరికి ఓన్లీ మెటీరియల్ హ్యాండ్లింగ్ జాబ్స్ ఉంటాయి. సో మనకి ఒక పిక్ లిస్ట్ పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టుకుంటే మనం ఆ పిక్ జోన్కి వెళ్ళి ఫ్రిడ్జ్ని తీసుకొచ్చి క్యూసీ టేబుల్ దగ్గర పెట్టాల్సి వస్తుంది. ఏదైనా మనకు ఐటమ్ను పెద్దవి ర్యాక్స్ అవి ఉంటాయి కదా వేర్ హౌస్, కాబట్టి అక్కడి నుంచి పిక్ చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్ అనేవి మనకి వైజాగ్లో, అంటే వైజాగ్ సైట్ అంటారు దీన్ని, కాకపోతే ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఎల్మంచిలి మండలం, లైన్ కొత్తూరు అనే గ్రామంలో ఉంటుంది. సో మనకి ఈ మంత్ 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి, వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి రావాలి. సో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే శాలరీ ప్లస్ మనకి అటెండెన్స్ బోనస్ ఉంటుంది. అండ్ మనం సేల్ టైంలో మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు అడిషనల్ బోనస్లు కూడా చాలానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అండ్ అటెండెన్స్ బోనస్ అండ్ స్పెషల్ అలవెన్స్ ఉంటుంది. మీరు కొన్ని టార్గెట్స్ ఇస్తారు, అవి మీరు రీచ్ అయితే మీకు స్పెషల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ తీసుకొని నేను అడ్రస్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మంత్ 13 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూస్ అయితే అవుతాయి. ఖచ్చితంగా మీరు వచ్చి అటెండ్ అవ్వాలి. సో ఇది హైలీ ప్రొఫైల్ జాబ్లో నేను చెప్పాను, కానీ లైక్ మినిమల్గా ఉంటాయి. 16K శాలరీ అంటే అప్ టు యువర్ థాట్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.